అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం దేశవ్యాప్తంగా మరో అరుదైన గుర్తింపు పొందింది. ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో అభివృద్ధి చెందుతున్న విశ్వవిద్యాలయాల విభాగంలో దేశంలో మొదటి స్థానం, జాతీయ స్థాయిలో 7వ స్థానం సాధించింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రతిభను కొనియాడారు. ఉమ్మడి రాష్ట్ర కాలంలో స్థాపించబడిన ఈ లా యూనివర్సిటీ ప్రస్తుతం 50 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు నల్సార్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్కు దామోదర్ సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కేటాయించబడిందని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద న్యాయ విశ్వవిద్యాలయంగా ఇది పేరుగాంచిందన్నారు. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆధ్వర్యంలో నిర్వహించబడుతోందని చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిషాగిల్ కులపతిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ నరసింహం విజిటర్గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీలో సుమారు 800 మంది విద్యార్థులు న్యాయ విద్యాభ్యాసం చేస్తున్నారని వెల్లడించారు. ప్రవేశాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 50%, ఇతర రాష్ట్రాల వారికి 40%, ఎన్ఆర్ఐ కోటాకు 10% సీట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. దేశంలోని అత్యాధునిక న్యాయ గ్రంథాలయాల్లో ఒకటి తమ విశ్వవిద్యాలయంలో ఉందని, ప్రత్యేక న్యాయ విశ్వవిద్యాలయంగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. చివరిగా ఇండియా టుడే సర్వేలో మొదటి స్థానం సాధించడం విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది అందరి కృషి ఫలితమని పేర్కొంటూ అందరికీ అభినందనలు తెలిపారు. సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నాకెంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ లో ఇండియా టుడే వారు ప్రకటించిన దాన్ని బట్టి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వవిద్యాలయాల్లో దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం మొదటి స్థానం సంపాదించడం నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే జాతీయ స్థాయిలో 7వ స్థానాన్ని సంపాదించడం కూడా మా విశ్వవిద్యాలయం నాకెంతో ఆనందంగా ఉంది. అయితే ఈ విశ్వవిద్యాలయం చరిత్రను పరిశీలిస్తే 2008లో ఏపీ న్యాయ విశ్వవిద్యాలయం కింద ప్రారంభించబడి ఆ తరువాత దామోదరం సంజీవయ్య పేరు మీదుగా ఈ విశ్వవిద్యాలయాన్ని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంగా ప్రకటించి అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, విద్యార్థులకే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న విద్యార్థులకి న్యాయ విద్యను బోధించడంలో ఈ విశ్వవిద్యాలయం ఎప్పుడు ముందడుగులో ఉంది. అయితే ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన చట్టం ద్వారా ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది. ఈ విశ్వవిద్యాలయాన్ని 2017లో ఈ మెయిన్ క్యాంపస్ కి తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయానికి సుమారుగా 50 ఎకరాల స్థలాన్ని సబ్బవరం గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. ఈ 50 ఎకరాల స్థలంలో ఈ విశ్వవిద్యాలయం గవర్నమెంట్ వారు ఇచ్చిన ఫండ్స్ తోటి బిల్డింగ్లు కట్టి 2017లో ఈ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ విశ్వవిద్యాలయంలో సుమారు ప్రతి సంవత్సరం 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ నుంచి 150 నుంచి 180 మంది విద్యార్థులు పట్టభద్రులై న్యాయవాదులుగాను, న్యాయమూర్తులుగాను, అలాగే పబ్లిక్ లైఫ్ లో విభిన్న పాత్రలు పోషిస్తూ కార్పొరేట్ లైఫ్ లో కూడా వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. అయితే ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో నల్సార్, హైదరాబాద్ లో ఉంది. అలాగే ఈ విశ్వవిద్యాలయాన్ని 2008లో స్థాపించినప్పటి నుంచి కూడా సబ్బవరంలో ఈ విశ్వవిద్యాలయం ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత నల్సార్ తెలంగాణకి వెళ్ళడం, ఈ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఈ విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు పర్యవేక్షణలో నడుపుతున్నాం. అయితే ఈ విశ్వవిద్యాలయాన్ని చట్టం ప్రకారం ఈ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ప్రస్తుతం శ్రీమతి లీసా గిల్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ గారు ఈ విశ్వవిద్యాలయానికి విజిటర్ గా ఉన్నారు. అలాగే ఈ విశ్వవిద్యాలయం ఒక న్యాయ విద్యను బోధించేటప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖుల్ని ఆహ్వానించి మా విద్యార్థులకి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే న్యాయమూర్తులను కూడా ఈ విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి వాళ్ళ అనుభవాలని మా విద్యార్థులతో పంచుకోవడానికి మేము ఏర్పాట్లు చేస్తాం. ప్రతి వారం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తరగతులు ఏర్పాటు చేసి ప్రముఖుల్ని ఈ విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి వాళ్ళ చేత క్లాసులు చెప్పిస్తాం. అయితే ఈ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నటువంటి 800 మంది విద్యార్థుల్లో సగం మంది ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు, సగం మంది ఆంధ్రప్రదేశేతర విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. అయితే ఇది రెసిడెన్షియల్ యూనివర్సిటీ. వాళ్ళందరికీ కూడా ఇక్కడ వసతి సదుపాయం కల్పిస్తాం. మా విశ్వవిద్యాలయంలో గ్రంథాలయం చాలా పేరు చెందింది. ప్రతి సంవత్సరం 90 లక్షలకి పైగా విలువైనటువంటి జర్నల్స్ కానీ పుస్తకాలు కానీ మా లైబ్రరీకి జత చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆన్లైన్ రిసోర్సెస్ కూడా మా లైబ్రరీలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విశ్వవిద్యాలయంలో ఇండోర్ కాంప్లెక్స్ పెట్టాం. ఇటీవల 2వ అకాడమిక్ బ్లాక్ కూడా జస్టిస్ నరసింహ గారు, అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయంలో దామోదరం సంజీవయ్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలను కూడా జస్టిస్ నరసింహ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయం గత సంవత్సరం 5 సంవత్సరాల స్నాతకోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఆ స్నాతకోత్సవానికి ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి, అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ సూర్యకాంత్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. అలాగే జస్టిస్ మహేశ్వర్ గారు, జస్టిస్ నరసింహ గారు, అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, అనేక మంది హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రముఖులు వచ్చి 5 సంవత్సరాల స్నాతకోత్సవాన్ని చాలా విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ విశ్వవిద్యాలయానికి దేశవ్యాప్తంగా వచ్చిన గుర్తింపుకి ఈ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ విశ్వవిద్యాలయంలో క్రమశిక్షణాయుతమైనటువంటి న్యాయ విద్యని బోధిస్తున్నాం అని చెప్పడంలో నేను గర్వపడుతున్నాను. ఈ విశ్వవిద్యాలయం ప్రశాంతంగా నడపడానికి తోడ్పాటును అందిస్తున్న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి, ఈ విశ్వవిద్యాలయం కులపతి శ్రీమతి లీసా గిల్ గారికి, అలాగే విజిటర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ గారికి, అనేక మంది న్యాయమూర్తులు, ప్రముఖ విద్యావేత్తలు ఉన్నటువంటి ఈ కౌన్సిల్లో వాళ్ళ సహాయ సహకారాలు, వాళ్ళ సూచనలతోటి ఈ విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయిలో మరింతగా అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తున్నాను. మా ఫ్యాకల్టీ, మా రిజిస్ట్రార్ విశ్వచంద్ర గారు, వీళ్ళందరూ తోడ్పాటుతోటి ఈ విశ్వవిద్యాలయాన్ని ముందుకు నడిపిస్తున్నాను అనటంలో నాకు ఎటువంటి సందేహం లేదు. నిన్ననే ప్రచురించిన ఇండియా టుడే ఆల్ ఇండియా ర్యాంకింగ్ ప్రకారం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి అతి త్వరగా అభివృద్ధి చెందుతున్న విశ్వవిద్యాలయాల్లో మొదటి స్థానం సంపాదించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే జాతీయ స్థాయిలో దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం 7వ స్థానాన్ని సంపాదించడం ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రగతిని, ఈ విశ్వవిద్యాలయం యొక్క ఉన్నతిని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా నేను ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఉపాధ్యాయేతర సిబ్బందికి, రీసెర్చ్ స్కాలర్స్ కి, అలాగే విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను.